వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. దిస్ ప్రియాంక. అండ్ మీకు తెలిసిందే కదా, సో తెలియదు మీకు యాక్చువల్లీ. మీరు తమిళ చూసైతే మీకు తెలిసే ఉండుంటుంది. అండ్ ప్రెసెంట్ నేను ఏమంటాను నాకు కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది వీడియోస్ చేసి యాక్చువల్లీ. అండ్ నేను ఇంట్రో కూడా ఎలా చేయాలో మర్చిపోయాను. వినడానికి చాలా ఫనీగా ఉంది అండ్ నాకు కూడా వినడానికి చాలా వియర్డ్గా ఉంది. అండ్ ఓకే, సో ఎస్, సో మేమైతే ఫస్ట్ టైం కాదు చాలాసార్లు వెళ్ళాము, బట్ స్టిల్ ఏమో తెలీదు. సో బయటకి అయితే వెళ్తున్నాము అండ్ ఇంట్లో అయితే ప్యాకింగ్ అన్నీ జరుగుతుంది. నేనైతే ఏ పని పాట ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని ఉన్నాను. ఇంట్లో అందరూ పనులు చేశారు అండ్ అందరూ హెల్ప్ చేశారు, బట్ నేను మాత్రం ఏం చేయలేదు. అండ్ ఇట్స్ నాట్ టు బి అంటే బీయింగ్ ప్రౌడ్, బట్ ఐఎమ్ టూ లేజీ. ఐ బికెమ్ లేజీ. ఎస్, ఈవెన్ నా డ్రెస్సెస్ కూడా మమ్మీయే పెట్టారనమాట, ప్యాక్ చేశారనమాట. అండ్ కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా మమ్మీ వాళ్ళే చేసుకున్నారు. అంటే మమ్మీ, మా పెద్దమ్మ, మా మూడో పెద్దమ్మ వచ్చారు, సో కలిసి చేసుకున్నాను అనమాట. అండ్ మా అన్నయ్య ఎలాగో మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి. అండ్ ప్రియా, తేజ అండ్ శివ అయితే రావట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళారు. అండ్ శివకు ఇప్పుడు స్కూల్ హాలిడే పెట్టుకొని రావడానికి అవ్వదు, సో శివాని చూసుకోవడానికి అనేసి మా అమ్మాయి వాళ్ళు మా అక్కని ఇంట్లో ఉంచారు, నన్ను మాత్రం పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నేను రాను అని నేను యాక్చువల్లీ ముందు వెళ్తానని చెప్పాను, బట్ అయినా సరే నన్ను వాళ్ళతో పాటు పట్టుకెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఇంట్లో ఉన్నంటే చాలా కష్టం చేసి వస్తామని. ఎస్, ఇంట్లో ఉన్న దేనికి పని చేయను, ఏమీ చేయను, ఇంకెందుకు నన్ను ఇంట్లో ఉంచే కన్నా వాళ్ళతో పట్టుకెళ్ళడం బెస్ట్ అనుకున్నాను. బట్ చాలా వాయిస్ వస్తుంది, ఐ నో దట్, సారీ ఫర్ దట్. డాడీ ఏంటంటే పొట్టేంటండి ఏది విక్కమ్మ నువ్వేమంటా నీదే పొట్ట? సో ఈ బ్యాగ్ మొత్తం మా స్నాక్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది నాది రెడీ అయిన లైక్ మేకప్ అని చెప్పలేము, జస్ట్ నా రెడీ అయిన థింగ్స్. ఇక్కడ పెట్టలేదు నువ్వు. ఈ బ్యాగ్ లో ఏమున్నది? ఈ బ్యాగ్ ఎవరిది? ఓకే, కుక్కీగాడు ఇప్పుడు దాకా ఈ బట్టల్లో పడుకున్నాడు, తెలిగిపోయి ఉంటే అబ్బాయి. ఓడి అమ్మ కాదంటమ్మా, వీళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటారంట. మంచిగా సూట్ కేసు తీసుకెళ్ళిపోతాడంటే తీసుకెళ్ళిపోతాడంట. మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరుపతి బట్టలు వేసుకొని ఇచ్చేమ్మా, ప్లేన్ కదా మరి దానికి ఇచ్చి సరిపోయింది కదా, అది ఇచ్చి దానికి. అది తీరా శివ, అది తీరా. इधर आओ, ट्रेन ऐसे ही जाएगा ना किट्टू, ट्रेन अगो भी मम्मी तीनों उसमें हो गया है. డాడీ రావట్లేదా మమ్మీ? కింద లోపల బాయ్ వెళ్ళిపో. సో తేజకి పాల ప్యాకెట్ పంపించారు, అదే డాడీకి వెళ్ళిపోమన్నా. రాను వద్దు అక్కడిగా కామెడీ కదేంగి ప్రసాద్ గెరటండి రాను లేదు ప్రసాద్ లేడు అంత చూడు 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 అది చూడు ఏ చేయడం కూడా లేదా ఇక ఇక్కడ చాలా మీకుల్లలే ట్రైన్ ఆగి 10 నిమిషాలకు వస్తారా? నీతో మాత్రం గుండె ఆగిపోద్ది. పొట్టోడు ఎక్కేస్తున్నాడు, పొట్టోడు అస్సలు సింగల్ షాప్ చెంపి ఏదో అన్నా కదా ఇప్పుడు దగ్గర ఏంటి చెప్పు. ఏవో ఎలాగేనా ఏవో
నువ్వు వెళ్ళు, మాకు లోయరే కావాలి. నేను నాకు ఓకే. యాక్చువల్లీ మావి అటు సైడ్ కింద 2 లోయర్స్ వచ్చాయి, కానీ అప్పర్స్ నాకు మిడిల్ సీట్ ఒకటే ఇష్టం. లోయర్ నచ్చదు, అప్పర్ నచ్చదు. మమ్మీ ఏ మమ్మీ ఎందుకు అలా చేస్తున్నావు సడన్ గా? వాళ్ళిద్దరు లోయర్ కదా, వీళ్ళిద్దరిని అడుగుతాను ఎక్కడ దాకా, వీళ్ళిద్దరిని అక్కడ పంపిస్తే వాళ్ళు వెళ్తారంటే వీళ్ళ దగ్గరికి వస్తారు. మాకు లోయర్ బర్తే కావాలి. మళ్ళీ మీరు కాదు ఉన్నారు కదా, మీరు పడుకోవడం కాడికి వెళ్ళగలరు అంటే ఉంచుతారు. हम लोग चले जाएंगे, मैं వెళ్ళిపోతాము. సునీల్ సినిమా పద్ధతి 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 ప్రియాంక చెప్పింది కదా, మర్యాద 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 రామన్ నాన్ వెజ్ తినకూడదు కదా, చేసుకోవచ్చు. మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ, నాకు నాకు ఆకలేస్తుంది. మీ అక్కడ నాకు ఫుడ్ పెట్టట్లేదు, నాకు ఆకలేస్తుంది. అక్కడ ఫుడ్ పెట్టట్లేదు, నాకు ఆకలేస్తుంది. మీ అక్కడ ఫుడ్ పెట్టట్లేదు. చెప్పు, అడుగు అడుగు. ये सभी अंदर उंगड़ा बच्चा हाँ कुछ तो धोएगा। चलो यहाँ से कुछ निकाल के धोएगे तो वो भी ले चलो ऐसे निकाल के धोएगी बोलते हम बाद में खाएंगे अपने घर। నాకు పనీర్ కావాలి. పనీర్ 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 కావాలి. అండ్ పనీర్ కాదు పనీర్ పనీర్ కాదు పనీర్ 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 కాదు పనీర్ ఫకీర్ పనీర్ పూరి కావాలి. పూరి పనీర్ పూరి అది బ్రహ్మనంద ఇస్తాడా పూరి బోల్డ్ ఉన్నాయి, నాకు మెయిన్ కావాలి. నీకు అర్థం కాదు. మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఫ్రూట్స్ తీసుకోలేదా మనం? बापी लाता नहीं, हम लोग नहीं लाते, बापी लाता। केला रखा केला रखे क्या यार, छोड़ दिया उसी में. अरे कब से हमको देता, हम खाते ना। పాడి కూడా అయిపోతాయి ఇంట్లో ఉన్న. డాడీ మ్యాంగోస్ తీసుకోవాలి కదా డాడీ. డాడీ మ్యాంగోస్ తీసుకోవాలి కదా, ఎంత తీసుకోలేదు? సో ఇది పనీర్. సైలెంట్ ఒక నిమిషం. ఇది పనీర్, ఇది పులిహోరం అండ్ ఇది చిచ్చి మమ్మీ वीडियो निकाल रही हूँ. सर 1 मिनट रुकिए, नो वॉइस. ఇదేమో వచ్చి మీల్ మేకర్ కర్రీ, ఇది పులిహోరం అందరికీ తెలిసిందే. ఇది పనీర్ పూరి, పూరి విత్ పరవన్నం చాలా బాగుంటుంది, తెలుగు వాళ్ళకి తెలీదు. అండ్ ఇది కచోరీ అండ్ లిట్టి అన్నమాట. మమ్మీకి మా చోటే వాళ్ళకి ఫేవరెట్ ఇవన్నీ. మా మమ్మీకి ఇష్టం. సో ఖీర్ పూరి అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అండ్ మమ్మీకి చాలా ఇష్టం కాబట్టి మా చోటే అమ్మి స్పెషల్గా మమ్మీకి కోసం చేశారనమాట. అండ్ దీన్ని లిట్టి అంటారు. అండ్ ఇది కచోరీ. దిస్ ఇస్ ఆల్. అంటే మోస్ట్ మేము ఇవన్నీ చేసుకుంటాం అనమాట ఎక్కడికైనా ట్రిప్ వెళ్తే. आपको पसंद नहीं है? मुझे खीर पूरी फेवरेट है. खीर पूरी हमें खीर हमको पसंद। हेलो సో దిగిపోయాం మేమైతే. ఇంకా నాకైతే నిద్ర సరిపోలేదు, ఎందుకంటే లేట్గా పడుకోవడానికి కాబట్టి. పరిగెడతాడు ఇప్పుడు. ఇక్కడ లైటింగ్ లేదు, నాకు సంబంధం లేదు. అది నిద్ర బాగా పట్టిందా? చాలా బాగా పట్టింది. 10 గంటలకు పడుకున్నా, అది కూడా గుడకలు తీసుకుంటా.
డాడీ సో ఇక్కడ దిగేసి అయితే మేము డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట, లైక్ ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం అనేది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మేము టికెట్స్ తీసుకోలేదు. సో అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి. యాక్చువల్లీ మేము వచ్చే వరకు మేము స్టెప్స్ ఎక్కేసి వెళ్దామని అనుకున్నాం, బట్ అందులోనే మా పెద్దమ్మ వాళ్ళకి బాగోలేదు. సో బాగోపోవడం వల్ల ఇంకా మళ్ళీ స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇంకా హెల్త్ ఎక్కువ పాడైపోతుంది కదా, సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి ఇంకా టికెట్స్ తీసుకుందాం, సంథింగ్ ఏదో ప్రైస్ ఉంటాయి కదా అవి తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం అక్కడ. నేను అప్పటికీ చెప్తున్నాను రూమ్కి వెళ్ళిపోయి చేసుకుందాం, చాలా వేడిగా ఉంది, రూమ్కి వెళ్ళి చేసుకుందాం అంటే వినట్లేదు. అఫ్కోర్స్ ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే మనం వచ్చింది దానికోసం కదా. ఆలోచించి టైం వేస్ట్ కాబట్టి ఇంక మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము, ఇంక టైం వేస్ట్ చేయకుండా. సో మేము ఫైనల్లీ రూమ్కి వచ్చేసాము. అంటే మేము హోమ్ స్టే తీసుకున్నాం అనమాట. అడుగుదాం హోమ్ స్టేకి అయితే వచ్చాము. చాలా రూమ్స్ చూసుకున్నాం, ముందుగా బుక్ చేసుకోలేదు. అండ్ పైన ఉంటాయి కదా అవి కూడా బుక్ చేయలేదన్నమాట. సో డైరెక్ట్గా వచ్చి ఇక్కడ తీసుకున్నాము. చాలా రూమ్స్ చూసాక మాకు ఫైనల్లీ ఇది నచ్చింది. ఓకే, బాత్రూమ్స్ యాక్చువల్లీ ఫస్ట్ మేము ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ బాత్రూమ్స్ చెక్ చేస్తాం. అండ్ యా, ఇట్స్ గుడ్ అనమాట. అండ్ ఇప్పుడు ఫటాఫట్గా అందరూ ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయిపోయాక మళ్ళీ బయటకు వెళ్తాము. ఈరోజు ఇంక దర్శనంకి వెళ్ళాము, ఎందుకంటే ఆల్రెడీ చాలా అలసిపోయాం కాబట్టి రేపు వెళ్తాము. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి జస్ట్ అలా బయట తిరగడానికి వెళ్తాం. అండ్ ప్లాన్ అంతా మమ్మీ వాళ్ళదే, నాకైతే పెద్దగా ఏం తెలియదు, తెలుసుకోవడం కూడా లేదు, ఎందుకంటే మనం ఎక్కువ బుర్ర పెట్టమన్నమాట. వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం ప్రొసీడ్ అయిపోవడమే. సో ఎస్ అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్, బాయ్ బాయ్.